అందరికీ నమస్తే అండి. జయహో రఘుసారథి డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నేను మీ వాసు ఏలేటి. వెల్కమ్ టు జయహో రఘుసారథి మీడియా. ఈరోజు ఆల్ ఇండియా ఆల్ డ్రైవర్స్ మీటింగ్ పూణేలో మహారాష్ట్రలో ఏర్పాటు చేయడం జరిగింది. మహారాష్ట్రలో డ్రైవర్లకు ఒక గుర్తింపు తీసుకురావడం కొరకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల యూనియన్ ప్రతినిధులు రావడం జరిగింది. అలాగే జయహో రఘుసారథి సంస్థ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి కమిటీలు కూడా రావడం జరిగింది. ఇదంతా చేయడానికి గల కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లకి ఒక గుర్తింపు తీసుకురావాలి, ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయించాలి, డ్రైవర్ కమిషన్ డ్రైవర్ దివాస్ ఏర్పాటు చేయాలి అనేటువంటి ప్రధాన లక్ష్యంతో ఆల్ ఇండియా ఆల్ డ్రైవర్స్ మీటింగ్ మరొకసారి మహారాష్ట్రలో పూణేలో ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు మన అనేక రాష్ట్రాల యూనియన్ ప్రతినిధులు కూడా రావడం జరిగింది. వారి మాటల్లో మనం ఒకసారి విందాం. नमस्कार, मैं आसाम से विष्णुदास। सभी आंध्र के ड्राइवर भाइयों को मेरी तरफ से नमस्कार स्वीकार कीजिए। और हम लोग यहाँ महाराष्ट्र पुणे में आए थे। ऑल इंडिया ड्राइवर्स अधिवेशन था और हम विभिन्न स्टेट से जुड़े 27 स्टेट लगभग हम लोग इकट्ठा हुए थे और बहुत ही अच्छा एक प्रदर्शन हुआ। सभी ड्राइवर भाइयों को शायद हमारे माध्यम से, दोस्तों के माध्यम से या फेसबुक के माध्यम से पता चला ही होगा। आशा करते हैं हम सभी एकजुट होकर सभी भाइयों, ड्राइवर भाइयों को लिए कुछ अच्छा ही करने के लिए सोच रहे हैं। हम सभी आप लोगों से सहयोग मांगते हैं कि आप लोग सभी हम लोगों से जुड़े और हम सभी ड्राइवर भाइयों का भला करने के लिए एकजुट होकर आगे चले। थैंक यू सर। జై జగన్నాథ్. జై జగన్నాథ్. అందరికీ నమస్తే. నా పేరు మనోజ్ కుమార్, ఒడిశా స్టేట్ నుంచి సిపిఎఫ్ కే ప్రోగ్రెస్ ఫెడరేషన్ లో ఒడిశా స్టేట్ ప్రెసిడెంట్ ని, అలాగే ఒడిశా డ్రైవర్ మహాసంఘ్ లో జిల్లా అధ్యక్షుని. నేను ఇప్పుడు ఈ రోజు మీటింగ్ జరిగింది మహారాష్ట్ర పూణేలో. ఇతర స్టేట్ లో రాజస్థాన్, పంజాబ్, ఒరిస్సా, తమిళనాడు, తెలంగాణ, అలాగే అస్సాం, బీహార్, ఎంపీ, యూపీ చాలా స్టేట్ల నుంచి ప్రతి ఒక్క యూనియన్ లీడర్స్ వచ్చారు. ఇక్కడ నేషనల్ ఫెడరేషన్ జరిగింది పూణేలో. అలాగే డ్రైవర్ల కోసం కలిగే ఇబ్బంది, వాళ్ళకి ఎలాగ మనం సరిదిద్దాలి, ఆ వచ్చే ప్రాబ్లంకి ఎలాగ మనం సొల్యూషన్ తీయాలి, అలాగే మన డ్రైవర్ డే సంక్షేమ బోర్డు చేయాలి, ఇవన్నీ గురించి ఇక్కడ ఆలోచన జరిగిందండి. దానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. అలాగే మన ఆంధ్ర నుంచి చాలా బళ్ళు ఇతర స్టేట్లకి వెళ్తుంటవి. అక్కడ ఇబ్బంది అయినప్పుడు మనకి ఎవరు కూడా హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. అలాంటి పరిస్థితిలో ఈ రోజు అన్ని స్టేట్లో మన యూనియన్లతో మాట్లాడడం జరిగింది. మా వాసు గారు మాట్లాడారు. మీ ఆంధ్రాలో ఏ ఒక్క బండి అయినా ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క స్టేట్ లో ఏ ప్రాబ్లం అయినా మీరు వాసు గారితోనే కన్సల్ట్ చేయండి. ఆ ఇతర స్టేట్ లో మీకు జరిగే ప్రాబ్లం కి మీకు 100% హెల్ప్ చేయడం జరుగుతుందండి. అలాగే ఒరిస్సా స్టేట్ లో 30 జిల్లాల్లో ఏ ఒక ఊర్లో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే వాసు గారికి కన్సల్ట్ చేయండి. జయహో రథసారథి తరఫున మాకు ఒక ఫోన్ వస్తే మేము 100% ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాము. నమస్తే, జిందాబాద్. అందరికీ నమస్తే. నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను. సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, అలాగే ప్రెసిడెంట్. ఈరోజు ఎంతో గొప్పగా, ఎంతో గర్వంగా చెప్పుకోగలిగే ఒక పని చేశాం. ఏంటి ఆ పని అంటే, మహారాష్ట్ర గడ్డ మీద పూణే ప్రాంతంలో అన్ని రాష్ట్రాల నుంచి, నలుమూలల నుంచి, భారతదేశం నుంచి యూనియన్ లీడర్లు రావడం జరిగింది. వచ్చే ఉద్దేశం ఒక్కటే, ఏ రాష్ట్రంలో కూడా ఏ డ్రైవర్ కూడా ఇబ్బంది పడకూడదు, డ్రైవర్ల కుటుంబాలు ఇబ్బంది పడకూడదు, డ్రైవర్ల పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఖచ్చితంగా ఒక్కరమైతే వాళ్ళని గెలిపేయలేము, అందరం కలిస్తేనే వాళ్ళని గెలిపేయగలమనే ఒక నమ్మకంతో, ఎంతో ఆశతో ఈరోజు మహారాష్ట్ర గడ్డ మీదకి పూణేకి రావడం జరిగింది. ఒక మంచి మెసేజ్ మహారాష్ట్ర నుంచి. ఏంటి ఆ మెసేజ్ అంటే, మేమందరం ఒక్కటయ్యాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో
ఒక గట్టి మెసేజ్ ఇవ్వబోతున్నాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా సమస్యలు తెలుసుకొని వెంటనే ఆ సమస్యలు తీర్చకుంటే రాబోయే రోజుల్లో మేమేంటో మా సత్తా ఏంటో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చూపెడతాం. ఖచ్చితంగా డ్రైవర్ అన్నని గెలిపించేకి మేము ముందుంటాం. అలాగే మన వాసు ఎలేట్ అన్న గారు డ్రైవర్ల కోసం ఒక మీడియా ఛానల్, ఏంటి మీడియా ఛానల్, జై హో రథసారథి అనే మీడియా ఛానల్ ఓపెన్ చేశారు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుమూలల మన ఆంధ్రప్రదేశే కాదు, ఏ రాష్ట్రంలో అయినా ఏదన్నా డ్రైవర్ కి సమస్య వస్తే మీరు వాసు ఎలేట్ అన్న గారి దృష్టికి తీసుకుపోండి. ఖచ్చితంగా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్క డ్రైవర్ కి మేలు చేసేకి ఎంతో ప్రయత్నిస్తున్నారు వాసు అన్న గారు. ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది ఒక వజ్రాయుధం లాంటిది. ఎందుకంటే మన సమస్యలు మనని పాలించే రాక్షసులకి తెలియాలంటే, మనని పాలించే రాజకీయ నాయకులకి తెలియాలంటే మనం ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి మన సమస్యలు తెలియపరిచేకి చాలా సులభమాగం. కానీ మన డ్రైవర్ అన్నలకు కూడా ఒక రిక్వెస్ట్, అన్న మేము ఎన్నో రాష్ట్రాలు పోతున్నాం, భాష ఎక్కడెక్కడికో పోతున్నాం. ప్రతి ఒక్కరు పోయే ఉద్దేశం ఒకటే, మిమ్మల్ని గెలిపేయాలి, మీ కుటుంబాన్ని గెలిపేయాలి, గర్వంగా తలెత్తుకునేలాగా చేయాలని. మళ్ళీ ఇంకోటి కూడా ఇక్కడ కొద్దిగా మా సౌత్ వాళ్ళు ఒక ఆలోచన చేశాం. ఆ ఆలోచనని ఖచ్చితంగా మహారాష్ట్ర నుంచి ప్రతి ఒక్క డ్రైవర్ని గెలిపేయాలని ఒక భారీ మీటింగ్ జరిపాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క డ్రైవర్ అన్న గెలుపు ఖచ్చితంగా మా అందరి ద్వారా, అందరి యూనియన్ల ద్వారా అది చాలా సులభ మార్గంలో గెలిపిస్తామని, అలాగే జయ రథసారథి వాసు ఎలేట్ అన్న గారికి ఒక భరోసా కలిగిస్తున్నాం. మా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున ఎక్కడైనా కానీ మీ డ్రైవర్లకు ఇబ్బంది వస్తే మేము ఎల్లప్పుడూ మీకోసం 24/7 మీకోసం ఉంటాం. మీతో పాటు కలిసి పనిచేసేకి మేము ఎంతో ఆనందపడుతున్నాం. మళ్ళీ జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న. అందరికీ నమస్తే అండి. చూశారు కదా, ఇప్పటి వరకు అనేక రాష్ట్రాలుగా డ్రైవర్ మిత్రులు అనగా డ్రైవర్ అసోసియేషన్ యూనియన్ ప్రతినిధులు మాట్లాడటం జరిగింది. అలాగే ఇది పార్ట్ 1లో వీడియో లెంత్ ఎక్కువ అవుతున్న కారణంగా కొద్దిమంది మాట్లాడింది మాత్రమే పెట్టడం జరిగింది. అలాగే పార్ట్ 2లో కూడా ఇంకా అనేక అసోసియేషన్లో యూనియన్ల ప్రతినిధులు మాట్లాడినటువంటి మరికొన్ని అంశాలు తెలియపరచడం జరుగుతుంది. అయితే ఇదంతా చేయడానికి గల కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో జై హో రథసారథి అనేటువంటి సంస్థ ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఏ విధంగా అయితే ముందుకు కొనసాగుతూ అనేక మందికి అవగాహన కల్పిస్తూ సంస్థని విస్తరించి సంస్థ ద్వారా వృత్తికి గుర్తింపు కోసం ఎలాగైతే ప్రయత్నం చేస్తూ ఉన్నామో, అలాగే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఆయా రాష్ట్ర డ్రైవర్ అసోసియేషన్ యూనియన్లు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లకి ఒక గుర్తింపు తీసుకురావాలని అనేక రాష్ట్రాల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఆల్ ఇండియా ఆల్ డ్రైవర్స్ కమిటీ మీటింగ్ మన కాకినాడలో ఏర్పాటు చేసిన ఆ తర్వాత రెండవదిగా పూణేలో ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్లో అనేక రాష్ట్రాల యూనియన్ ప్రతినిధులు రావడం జరిగింది. వారి మాటల్లో మీకు తెలియపరచడం కొరకు మీతో ఈ విధంగా మాట్లాడించడం జరిగింది. అలాగే అనేక రాష్ట్రాల్లో జై హో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులకు ఏ రాష్ట్రంలో ఎలాంటి సమస్య ఎదురైనా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించడం జరిగింది. ఎప్పుడైనా ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీని వాడి అంతా ఒక్కటవడం జరిగింది. ఇక నుంచి అన్ని రాష్ట్రాలు ఏకం చేసి దేశవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లకి ఒక గుర్తింపు తీసుకురావాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో అన్ని రాష్ట్రాల్లో కలిసి ఏర్పడి ముందుకు నడవడం జరుగుతుంది. అలాగే జై హో రథసారథి సంస్థకి ఏ రాష్ట్రం వచ్చినా, ఏ రాష్ట్రంలో కష్టం వచ్చినా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అనేక రాష్ట్రాల వారు మనకి భరోసా కల్పించడం జరిగింది. మిత్రులు గమనించాలని, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని మరో 10 మందికి అవగాహన కల్పించాలని, యూనియన్లకు సహకరించాలని మరొకసారి తెలియజేస్తున్నాను. జై హో రథసారథి. అధ్యక్షుడు నేను మీ వాసు ఎలేట్.